సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా హరిదాసుగా. సంక్రాంతి అంటే ఒకప్పుడు రైతుల పండుగ అండి. పల్లెటూరులో ప్రతి రైతు హరిదాసు రాగానే ఎంతో సంతోషించి ఎంతో కొంత వాళ్ళు దానంగా ఇచ్చేవారు. ఇదిగోటి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఆవులు కూడా పెట్టారు. పిల్లలు నా ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ చాలామంది 3 రోజులు జరుపుకుంటే మేమైతే 4 రోజులు జరుపుకుంటాము. మొదట భోగితో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఇదిగొట్టి మా ఇంటి ముందు భోగి మంట వేసాము. అసలు ఈ భోగి మంట ఎందుకు వేస్తారు, ఈ సిగ్నిఫికెన్స్ మీకు తెలుసా? మీకు తెలిసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి మా తమ్ముడు ఎన్ని కెమెరా యాంగిల్స్ తిప్పుతున్నాడు వీడియో తీరా అని అంటేను. మేము ఎవ్రీ ఇయర్ ఇంటి ముందు భోగి మంట వేస్తాము. యూజువలీ చాలామంది వేకుజామున చీకట్లో భోగి మంట వేస్తారు, కానీ మేము అంత తెల్లవారుసేపు లెగం కదా, అందుకే కొంచెం వెలుగు వచ్చాక అప్పుడు మేము భోగి మంట వేస్తామన్నమాట. మాకు చాలా ఇష్టము భోగి మంటలు వేసి అందరం దాని చుట్టూ తిరిగి భలే అనిపిస్తుంది అనమాట ఈ భోగి మంట చూస్తేను. అలాగే చాలా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలోని ఈ భోగిని వేరే వేరే పేర్లతోని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భోగి మంట మీద చాలామంది వేడి నీళ్ళు కాచుకొని స్నానం చేస్తారు, మంచిదంట. అలాగే ఇదంతా కాలినాక ఆ బూడిద కూడా తీసుకొని నుదుటిని రాసుకుంటారు, మంచిదని చాలామంది భావిస్తారు. ఇదిగో మా తమ్ముడు కూడాని నేను ఈ వ్యూయర్ని అని హాయ్ చెప్తున్నాడు. సబ్స్క్రైబర్ అనాలి. ఇదిగో మా స్కాచ్ గడు చూసారా, హీరోలా ఉన్నాడు. నేనే ఆ డ్రెస్ థైలాండ్ నుంచి తెచ్చాను వాడికి. చూడండి ఎంత బాగుందో. కానీ చాలా అంటే చాలా నాటీ అయిపోయాడు ముందుకన్నాని. అస్సలు చెప్పిన మాట వినట్లేదు. చూసారా లుక్, ఎప్పుడు పారిపోద్దావా అన్నట్టు చూస్తున్నాడు. మేము కాపలా కాయలకు చచ్చిపోతున్నాం వాడికి. స్కచ్ 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 స్కచ్. ఇంకోటండి, మనం దసపల్లా హోటల్కి వచ్చాము. ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది ఈ హోటల్. అయితే మేము ప్రతి సంక్రాంతికి మా తాతయ్య ఇక్కడ తీసుకొని వస్తారనమాట బ్రేక్ఫాస్ట్కి కంపల్సరీ. పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడైతే మేమే ఇంకొచ్చేస్తున్నాము. మా ఫేవరెట్ హోటల్ అనమాట. ఇదిగో ఇదంతా చూస్తుంటే నాకు చాలా నాస్టాలజిక్గా అనిపిస్తుంది హోటల్ అంతా చూస్తుంటేను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ సెంటర్లో ఉంటుంది అనమాట దసపల్లా హోటల్. దసపల్లా హోటల్ అంటే వైజాగ్లో ఎవరు అడిగినా చెప్తారు, చాలా ఫేమస్ ఇది. ఇదిగోటి సంక్రాంతి సంబరాలు కదా, ఇక్కడ ఇలాగే సెటప్ పెట్టారు. కోడి పుంజులు, ఇల్లు, నారదుడు, ఎంత బాగుంది. ఎద్దులు, చాలా బాగా డెకరేషన్ అంతా చేశారు. చెరిగ్గన్ను అంటే ప్రాపర్ ఒక విలేజ్ టైప్ సెటప్ అన్నమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు, చాలా బాగా చేశారు ఈ సెటప్ అంతా. కుండలు. ఇంకోటి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం మేము. ఇది బ్రేక్ఫాస్ట్ బుఫేలోని. అందరు హాయ్ చెప్పండి. చిన్నాను హాయ్ చెప్పండి. చిన్నాను తినేస్తున్నారు సీరియస్ గాని. హాయ్ చెప్పు. హాయ్ టు ఆల్ పటాస్ పిల్ల సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. థ్యాంక్ యూ. హాయ్ పటాస్ పిల్ల. కుమ్మిడవే. ఇవి మా చెరువులో పండించిన రొయ్యలు. ఇగో చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో, చాలా పెద్దవి ఇవి. టైగర్ ప్రాన్స్ అని అంటారు వీటిని. పండిన రొయ్యలు చాలా సవక. ఇదిగోటి ఈరోజు మా ఇంట్లో మొక్కల పండగ. ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, టమాటో పప్పు, చేపల పులుసు, అన్నం, ఫుల్ కుమ్మిడవే. ఈ హడావిడి లైటింగ్లు చూసి ఏ జాతర పండగ అవుతుందని అనుకున్నారు. ఇవన్నీ షాపింగ్ మాల్స్, స్టోర్స్ అనమాట ఈ ఏరియాలోని. చూడండి ఎన్ని లైట్లు సెటప్లు పెట్టారు. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు కదా, ఫుల్ ట్రావెల్ చేసి వచ్చాను, అందుకే నా ఫేస్ అంతా వీక్ అయిపోయింది. ఇది నా మేనకోళ్ళు చూసారు, ముద్దు గుమ్మలా తయారయ్యింది. ఇది ఇప్పుడు భోగి పళ్ళు పోయించుకోవడానికి రెడీ అయిపోయింది. చూడండి
ఇదిగో నా ఇద్దరు మేనకోడళ్ళు ఇద్దరుని ముద్దుగుమ్మల్లా తయారయ్యారు భోగిపల్లికని. ఇద్దరు అసలు ఏం మాట్లాడట్లేదు, నోరు కూడా ఇప్పట్లేదు. ఏమనంటే లిప్స్టిక్ చెరిగిపోద్దంట, మేకప్ పాడైపోతుందంట, అలాగొచ్చి బొమ్మల్లా కూర్చున్నారు, ఫోటోలకి పోజులు ఇస్తున్నారు కానీ ఏం మాట్లాడట్లేదు. చూడండి, ఇదైతే మరీ పోజులు ఇచ్చేస్తుంది, ఈ చిన్నదైతే నోరు ఇప్పట్లేదు. మా ఇంట్లో పిల్లలకైతే అసలు కొదవే లేదండి. ప్రతి సంవత్సరం ఎవరొక్కరికి భోగిపళ్ళు వేస్తూనే ఉంటాము, ఇది సెలబ్రేట్ చేస్తూనే ఉంటాము. ఈసారి ముగ్గురు ఉన్నారనమాట భోగిపళ్ళు వేయించుకోవడానికి. ఇంతకీ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా భోగిపళ్ళు వేయించుకున్నారా? నాకైతే గుర్తులేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరికైనా భోగిపళ్ళు వేస్తే అక్కడ రెడీగా ఉండేటోళ్ళం ఏరేసుకోవడానికి. ఆ చాక్లెట్లు, చిల్లర పైసలు, బిస్కెట్లు, ఇదిగో ఇప్పుడు పిల్లలు ఏరుకుంటున్నారు కదా, అలాగే చాలా సరదాగా ఉంటుంది భోగిపళ్ళు ఫెస్టివల్ అంటేనే. ఇదిగో ఇప్పుడు అందరం గేమ్స్కి రెడీ అయిపోయాము. ఇదిగో తంబోలా ఆర్ హౌసీ మీకు తెలిసి ఉంటుంది కదా, ఇది ఎవ్రీ ఇయర్ మేము ఆడతాం. ఇది ఇంట్లోనే చూడండి, ఇంట్లో అందరం కూర్చున్నాం ఆడడానికి. ఇప్పుడు చాలా ఫన్గా ఉంటుంది ఈ గేమ్. మీరు కూడా ఇలాగే ఆడుతారా? అయితే ఈ సంక్రాంతి సందర్భంగాని మనం ఏయో గ్రౌండ్స్కి వచ్చాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారంట. మన లాస్ట్ కల్చర్ అంతని రివైవ్ చేసినట్లు కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయో. ఇదిగో డూడు బస్వన్న. ఇక్కడ కోలాటం కూడా ఆడుతున్నారు లేడీస్ అందరూని. వీళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ అదే పర్ఫార్మెన్స్ చేసేసారంట, మన కోసం ఒకసారి చూపిస్తున్నారు చేసి. చాలా బాగా చేస్తున్నారు. మన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇందులోని. చూసారు, రకరకాల స్టెప్పులు నేర్పిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా హరిదాసుగా. సంక్రాంతి అంటే ఒకప్పుడు రైతుల పండుగ అండి. పల్లెటూరులో ప్రతి రైతు హరిదాసు రాగానే ఎంతో సంతోషించి ఎంతో కొంత వాళ్ళు దానంగా ఇచ్చేవారు. ఇవి రోజుల్లో మన సొసైటీ ఏంటైపోయిందంటే, పురాతనలో హరిదాసులు ఇలా గంగిరెద్దులు, కోలాటం ఇలాంటివి ఉన్నాయని తెలియట్లేదండి. అందరికి సెల్ ఫోన్ ఉంటే చాలు. ఈ రోజు పురాతనలో పాత ముత్తాతలు చేసే ఈ హరిదాసులు ఇలాంటి బతుకున్నామంటే ఈ రోజు ఈ సార్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చాలా గొప్పగా చెప్పారు సంక్రాంతి యొక్క విలువ కూడా. నేనా థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఇక్కడ ఒక అతను కూడా మ్యాజిక్ షో చేస్తున్నారు. అందరు జనాలు వచ్చి గుమ్ముగూడిపోయారు ఆయన ఏం మ్యాజిక్ చేస్తున్నారు అని చెప్పి చూడడానికి. ఏదో కాయిన్ మ్యాజిక్ చేస్తున్నట్టున్నారు ఈయన. ఇక్కడ మ్యాజిక్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మెహందీ పెడుతున్నారు. చాలా మంది లేడీస్ ఉన్నారు లైన్లో వెయిటింగ్. ఇంకా నేను అందుకే పెట్టించుకోలేదు. ఇప్పుడు కానీ నేను లైన్లో వెయిట్ చేస్తే రాత్రి అయిపోద్దని పెట్టించుకోలేదు. ఇది ఇక్కడ ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు చాలా మందికి. అసలు లైన్ చూడండి ఎంత ఎక్కడి వరకు ఉందా ఫ్రీ ప్రసాదం కోసం. ఈ లైన్ లో నించుంటే రాత్రి అవుద్దేమో ప్రసాదం తీసుకోవడానికి. ఇదిగోటి ఎద్దులు కట్టారు, అక్కడ ఎద్దుల బండి ఉంది. ఇంకో చూసారా, ఎద్దులు పోటీలు అవుతాయి కదా, అంటే ఏం కొమ్ములు అవుతుంది అసలు ఎద్దు. ఇంకోటి ఊర్లో ఇల్లు ఉంటాయి కదా, ఆ స్టైల్ అని ఇలా పెట్టారు ఇల్లు అంతని. ముందుగా సంక్రాంతి మీ అందరికీ తెలుసు, భారతీయ సంప్రదాయాలు ప్రపంచంలో ఈ స్టేజ్ మీద ఏవేవో కల్చరల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అవుతాయంట. ప్రస్తుతానికి అయితే స్పీచ్ స్టార్ట్ అయింది. ఎవరెవరో పెద్ద పెద్ద విఐపీస్, పాలిటీషియన్స్ స్పీచ్ ఇస్తున్నారు ఆ స్టేజ్ మీద. సో ఈ ఇయర్ మేము సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం.